1.5 కోట్ల ప్రజల కల నెరవేర్చావని, తెలంగాణ తల్లికి సంకెళ్లను తెంచావని. కాలాన్ని పార్లమెంట్ లో బంధించి ప్రత్యేక తెలంగాణని ప్రసవింపజేసిన తల్లి సోనియాకు వందనం. సోనియా గాంధీ గారి ఇనిషియేటివ్ వల్లనే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యింది. అందులో ఎటువంటి డౌట్ కూడా ఎవరికి కూడా ఉండాల్సిన అవసరం లేదు. శ్రీమతి సోనియా గాంధీ గారికి నా తరఫున, తెలంగాణ సమాజం తరఫున ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ప్రత్యక్షంగా వ్యవహారాలన్నీ చూసిన వాళ్ళం కాబట్టి ఎంత సాహసం చేశారో వారు మాకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. విభజన విషయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ముందుకెళ్లారు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ. వందలాది త్యాగాలకు ప్రాణం పోశావని, పంజరాన పక్షికి స్వాతంత్ర్యం పంచావని. తెలంగాణలో ఎక్కడైనా గ్రామాలలో పోయినప్పుడు తప్పికైతే మనకు ధూపైతే ఎవరన్నా ఒక గిలాసం మంచినీళ్ళు ఇస్తే కూడా సల్లంగా ఉండాలని జీవితకాలం గుర్తు పెట్టుకుంటాం. తెలంగాణ ప్రజల నియత అదే కదా, మన తెలంగాణ మనసు అదే కదా. ధూపైనప్పుడు గిలాసం మంచినీళ్ళు ఇస్తేనే జీవితాంతం గుర్తు పెట్టుకునే మనం 60 ఏండ్ల మన ఆకాంక్ష. కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే కృతజ్ఞత చూపించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజల మీద లేదా అని నేను అడుగుతున్నా. 60 ఏళ్ల ఆకాంక్షకు ఆయువు పోసిన తల్లి, అందుకు తెలంగాణ వందనం.